తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో #1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. నమస్కారం అండి, మీ పేరు? నా పేరు శశి అండి. ఏం చేస్తుంటారండి? ప్రైవేట్ జాబ్. ఏ సెక్టర్ అండి? ట్రాన్స్పోర్ట్. ఎలా ఉన్నాయండి నిత్యావసర వస్తువులు కానీ కూరగాయల ధరలు కానీ రేట్లు ఎక్కువ ఉన్నాయి? నార్మల్ రేట్లోనే ఉన్నాయండి. మరి చూసినట్టయితే ప్రస్తుతం ప్రభుత్వ పరిపాలన ఎలా ఉందండి? మనకి అంత దాని గురించి అంత డీటెయిల్గా వెళ్ళాల్సిన అవసరం లేదండి. మా చిన్న చిన్న జాబులు అవి అంటే నార్మల్గా ఇప్పుడు చూసినట్టయితే ఎలా అనిపిస్తుంది? హై లెవెల్లో వెళ్ళి తెలుస్తుంది. అది మనకి చిన్న చిన్న వాళ్ళం కదా, మనకి అంత ఆలోచించాల్సిన అవసరం ఉండదు. అంటే ఎందుకనండి వాళ్ళు ఓటేస్తారు కదా, అన్ని వస్తువులు పెరిగిపోయి అంటే ఈ ప్రభుత్వం వచ్చాక అన్ని ధరలు పెరిగిపోయినాయి అంటున్నారు, నిజమేనా? ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఉంటుంది కదా దీంట్లో. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ రెండు కలిస్తేనే కదా తగ్గేది. ఒక గవర్నమెంట్ వల్ల ఏం జరగదు కదా కొన్ని. అది అంటే ఈ ఒక్క గవర్నమెంట్ వల్ల కాదు, అంటే సెంట్రల్ నుంచి ఉండడం వల్ల స్టేట్ రెండు కలిస్తేనే ధరలు తగ్గుతాయి. ఒకళ్ళని అనుకోవడం ఏం లేదు. మరి జగన్ గారు వచ్చిన తర్వాతే ఇవన్నీ ఎక్కువ బాగా పెరిగిపోయినాయి అని అంటున్నారు కదండి. అంతకుముందు ఉన్నాయండి. సీజన్ ఇప్పుడు కొన్ని సీజన్లో అన్ని రకాలు పెరిగిపోతూనే ఉంటాయి. బంగాళదుంప కానీ ఉల్లిపాయ కానీ ఇది అని ఒకేసారి పెంచేస్తుంటారు, మళ్ళీ తగ్గిస్తుంటారు. అది మనం చెప్పలేము. వాటిని అంటే ఇది జగన్ వారు రావడం వల్ల కాదు కానీ సీజన్ బట్టి పెరుగుతూ ఉంటాయి. ఎవరున్నా రేట్లు పెరగటమేనండి. మామూలు నార్మల్ రేట్లు అన్నీ లేవు అసలు ఎక్కడ. అది చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ధరలన్నీ తక్కువ ఉన్నాయని చెప్పేసి అంటున్నారు కదండి. కూరగాయ ధరల నిత్యావసర ధరల ఏవైనా సరే అన్ని ఉన్నాగా రేట్లు బాగా పెరిగిపోయి ఉన్నాయి. ఎప్పుడైనా అలాగే ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఎలా ఉన్నాయి, ఇప్పుడు అలాగే ఉన్నాయి. కందిపప్పు 120, 150 చేశారు. ఏం తగ్గుతుందండి? అవి అంతకుముందు కూడా అలాగే ఉన్నాయి కొద్దిగా. మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ సంక్షేమ పథకాలని ఇస్తున్నారండి. అవి తెలిసే ఉంటుంది, అవి తెలియని వాళ్ళు ఎవరు ఉండదు. అవి అసలు ఎలా అనిపిస్తున్నాయండి? బాగున్నాయి. మామూలు సామాన్యుడికి అందుతున్నాయండి. ఇప్పుడు ఏ ఇన్ఫ్లుయెన్స్ మాకు ఉండదు. రాజకీయ ఇన్ఫ్లుయెన్స్ కానీ పొలిటిషియన్ ఇన్ఫ్లుయెన్స్ కానీ ఏమి ఉండదు. అలాంటి వాడు సామాన్యంగా దగ్గరికి వచ్చి అందుతున్నాయి. అంతవరకు చెప్పొచ్చు. వచ్చినాయండి ఏమన్నా? వచ్చాయండి. ఏం వచ్చిందండి? ఏం పిల్లలకి అమ్మ ఒడి అలాంటివన్నీ సామాన్యుడికి అందుతున్నాయి. రోడ్డు మీద ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ అయిన వాడికి మటుకు అన్ని అందుతున్నాయి. మీలాంటి వాళ్ళకి అంటే ఈవెన్ మిమ్మల్ని తీసుకుంటే మీకైతే అందుతున్నాయి. ఆఫీసు చుట్టూ తిరగాల, ఏ పొలిటీషియన్ పట్టుకోగల, ఏం చేయగల దగ్గరికి వచ్చి మాకు అందుతుంది. అంతవరకు కరెక్ట్. మీ వాలంటరీ వ్యవస్థ ఎలా పనిచేస్తుందండి? మరి ఈ వాలంటరీ వ్యవస్థ కానీ సచివాలయం వ్యవస్థ కానీ లంచాలు తీసుకుంటున్నారు అని చెప్పేసి అని అంటున్నారు, నిజమేనండి? మాకు అంతవరకు డీప్గా వెళ్ళలేదండి. మేము మా దగ్గర వరకు మా ఏం జరగలేదు. మరి మీకు బాగానే పనిచేస్తుంది. అంటే ఏమన్నా రావగానే ఫలాని వస్తున్నాయి పథకాలు, మీకు అప్లికేషన్లు అవన్నీ మంచిగానే వచ్చి చెప్తున్నారండి? సాఫ్ట్గానే వెళ్ళిపోతుంది. మాకేం ఇబ్బంది పెట్టలేదు. సరేనండి. మరి గత ప్రభుత్వంలో ఇలాంటి పథకాలు ఏమైనా ఉన్నాయండి పేదవాళ్ళకి? అది మటుకు సామాజిక మాకు ఏం అందలేదండి. ఇప్పుడు రియల్గా చెప్తున్నాం, ఆరోగ్యశ్రీ కానీ ఏదైనా కానీ డైరెక్ట్గా టచ్ అవుతుంది. సామాజిక ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ లేకుండా. మరి మీరు ఒక ఎడ్యుకేటెడ్గా ఎంప్లాయీగా గవర్నమెంట్ స్కూల్స్ బాగా డెవలప్ అయినాయి అని అంటున్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అయినాయి అంటారా? అంటే డీప్గా చూడలేదండి. నాకు అంత అవసరం ఉండట్లేదు. సరే, నెక్స్ట్ మళ్ళీ ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? అలాగే చెప్పలేము. ఓకే, ఎవరు వస్తే సామాన్యుడికి బాగుంటుందని అనుకుంటున్నారు? అదే సామాన్యుడు అనడం మటుకు ఈ ప్రభుత్వంలో అందింది. ఎటువంటి ఇంటి దగ్గరికి వచ్చి అందించారు, అది మటుకు గ్యారంటీ.